Hi everyone, welcome to KNR IT Academy. Yesterday's class, we can learn what is MS Word, what is the use of MS Word, how to work MS Word. These are all topics covered in yesterday's class. Today's class, we can discuss what is MS Excel, what is the use of MS Excel, how to work with MS Excel, what are the features are available in MS Excel. These are all comes in cover today's class. ఎస్టర్డే క్లాస్ లో మనం వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూస్ చేస్తాం, దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకున్నాం. టుడేస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఎక్సెల్ ని ఎలా వాడతారు, దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏమేం ట్యాబ్స్ ఉన్నాయి, దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఎక్సెల్ లో ఫైల్, హోమ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, formulas, data tab, review tab, view tab, developer tab, help tab, power pivot tab. These are all in Excel tabs only. Today we can learn what is home tab, what are the features available in home tab, how to work home tab. హోమ్ ట్యాబ్ లో ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎలా వాడతాం అనేది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను క్లిప్ బోర్డ్ లో చూడండి, 4 ఐకాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. పేస్ట్, కట్, కాపీ, బ్రష్. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ క్లిప్ బోర్డ్. Then go to font. In font, we can change color, we can change format styles, and also change formatting number, decrease or increase, and then bold, italic, underline, and also draw the tables and fill the color and fill change the color. These are all comes in font tab. Now go to alignment. Alignment అంటే చూడండి ఏముంటాయి అలైన్మెంట్ tab లో. This is top align, middle align, bottom align, left, center, right align. ఇవన్నీ అలైన్మెంట్ కి సంబంధించిన ట్యాబ్స్ అన్నమాట. దెన్ వెబ్ టెక్స్ట్ అంటే ఏం లేదు, టెక్స్ట్ అంటే ఏంది, ఎక్స్ట్రా లాంగ్ టెక్స్ట్ ని మల్టిపుల్ లైన్స్ గా డివైడ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, దీన్ని యూస్ చేస్తాం. మర్జ్ సెంటర్ అంటే ఏం లేదు, రెండు సెల్స్ ఉన్నాయి, దాన్ని కంబైన్ చేయాలి, అలాంటప్పుడు దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. చూడండి, కంబైన్డ్ అండ్ సెంటర్ ద కంటెంట్స్ ఆఫ్ సెలెక్టెడ్ సెల్స్ ఇన్ ఏ లాంగర్ సెల్. అంటే దాని మీనింగ్ ఏంటి, రెండు గాని మూడు గాని సెల్స్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, దాన్ని ఒకే పెద్ద సెల్ గా ఇన్సర్ట్ చేయాలనుకోండి, దాన్నిటిని సెలెక్ట్ చేసి మర్జ్ సెంటర్ అని కొట్టాం కదా, ఆటోమేటిక్ గా ఒకే సెంటర్ లో అలైన్మెంట్ అయిపోతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ అలైన్మెంట్ ట్యాబ్. దెన్ గో టు నెంబర్స్. ఏ నెంబర్స్ ట్యాబ్ లో ఏమేమి ఉంటాయి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆర్ అవైలబుల్, జనరల్, నెంబర్, చేంజ్ కరెన్సీ, accounting, short date, long date, time change, percentage, fractions, and also squares, texts. These are all comes in numbers tab. Numbers tab తర్వాత స్టైల్స్. ఇన్ని స్టైల్స్ లో చూడండి 3 ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి కండిషనల్ ఫార్మాట్, ఫార్మాట్ యాజ్ టేబుల్, సెల్ స్టైల్స్. ఫార్మాటింగ్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి, హైలైట్ సెల్స్. ఈ హైలైట్ సెల్స్ ని ఎలా యూస్ చేస్తాం, సపోజ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్, టెక్స్ట్ అండ్ కంటెంట్స్, డేటా ఆకరింగ్, డూప్లికేట్ వాల్యూస్. ఇచ్చిన డేటాలో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సపోజ్ నీ దగ్గర ఒక 100 పీపుల్స్ డేటా ఉంది, దాంట్లో ఎంతమందికి గ్రేటర్ దాన్ అంటే ఒక 500 అబో ఎంతమంది ఉన్నారు, 500 బిలో ఎంతమంది ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు దీన్ని యూస్ చేస్తాం. లేదు, సపోజ్ 500 కి లెస్ దాన్ ఎంతమంది ఉన్నారు అని అలాంటప్పుడు ఏం చేస్తాం, లెస్ దాన్ అని లేదు, 500 to 1000 ఈ మధ్యలో బిట్వీన్ ఎంతమంది ఉన్నారు అనే ఎంప్లాయీస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇలా చేస్తాం. ఈక్వల్ టు, సపోజ్ 500 కి ఈక్వల్ గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈక్వల్ టు అని వాడతాం అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ హైలైట్ సెల్స్ రూల్స్. దెన్ టాప్ అండ్ బాటమ్ రోస్. టాప్ అండ్ బాటమ్ రోస్ అంటే సపోజ్ నీ కాడ ఒక పర్టికులర్ డేటా ఉంది, ఆ ప్రొడక్ట్ డేటాని ఏం చేస్తావు, నీకు టాప్ 10 ఐటమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు, టాప్ 10 అని డిస్ప్లే అని కొట్టావు అనుకో,
టాప్ 10 ఎంతమంది ఉన్నారో ఎంత మందిలో నుంచి టాప్ 10 ఎంప్లాయీస్ డేటా డిస్ప్లే అవుతుంది. వాళ్ళకి పర్సంటేజ్ కనుక్కోవాలి. టాప్ 10 వాళ్ళకి పర్సంటేజ్ కనుక్కున్నప్పుడు ఇది యూస్ చేస్తుంది. ఆర్ఎల్స్ నీకు బాటమ్ 10 కావాలి. బాటమ్ 10 కావాలంటే బాటమ్ 10 క్లిక్ చేసావనుకుంటే ఆటోమేటిక్ గా బాటమ్ 10 అనేది డిస్ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ వాటికి బాటమ్ 10 యొక్క పర్సంటేజ్ కనుక్కోవాలి. అలాంటప్పుడు ఇది యూస్ చేస్తుంది. అబౌవ్ యావరేజ్, బిలో యావరేజ్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ top bottom rows. Then go to data bars. In data bars, two options are available. One is gradient fill, second one is solid fill. In color scales, different gradient tools are available. How different colors are available. In icon sets, student different types of icons, directional, shapes, indicators, ratings. These are all comes in icon sets. Then new rows. క్లియర్ రూల్స్ అంటే సపోజ్ నువ్వు ఒక డేటాకి రూల్స్ పాస్ చేస్తావు, అవి కొన్ని క్లియర్ గా లేవు, కొన్ని సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేస్తావు. ఆర్ఎస్ నువ్వు చేసిన ఎంటైర్ షీటే బాగాలేదు, అలాంటప్పుడు ఏం చేస్తావు, క్లియర్ ఆల్ రూల్స్ అని చెప్పేసి కొట్టేస్తావు. అలాంటప్పుడు ఏం మొత్తం క్లియర్ అయిపోతుంది. దెన్ మేనేజ్ రూల్స్. దెన్ గో టు ఫార్మాట్ యాజ్ టేబుల్ ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయి, దాన్ని మనం అసలు ఎలా క్రియేట్ చేయొచ్చు, హౌ టు క్రియేట్ ద టేబుల్ ఫార్మాట్ అంటే ఏం లేదు. సపోజ్ నువ్వు నార్మల్ డేటాని సెలెక్ట్ చేస్తావు. నార్మల్ టేబుల్ ని సెలెక్ట్ చేసిన తర్వాత వన్స్ ఆ టేబుల్ ని ఇన్నోవేటివ్ గా కనిపించాలి. అలాంటప్పుడు ఏం చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ లైట్, డార్క్, మీడియం అని 3 స్టైల్స్ ఉన్నాయి అనమాట. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, వన్స్ ఒక టేబుల్ ని క్రియేట్ చేసామనుకోండి, వన్స్ ఆ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత దాంట్లో డేటా టైప్ చేసిన తర్వాత మనకు కావలసిన ఇన్నోవేటివ్ గా మనం ఈ స్టైల్స్ ని యూస్ చేసి చేస్తాం అనమాట. ఫార్మాట్ యాజ్ టేబుల్ అంటే అది. సెల్ స్టైల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఈ సెల్ ని మనం ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ చూడండి, బ్యాక్, గుడ్, న్యూట్రల్. చూడండి నేను ఏది సెలెక్ట్ చేసాను అది ఆ కలర్ లో ఏదైతే కలర్ వర్తిస్తుంది అదే కలర్ లోకి మారిపోతుంది. చూడండి అలా మారిపోతుంది అనమాట. ఇలా మారిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్స్, చెక్ బాక్స్, ఇన్పుట్. చూడండి ఎలా అంటే అలా డిస్ప్లే అవుతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ సెల్స్ ట్యాబ్స్. దెన్ ఇన్సర్ట్ సెల్స్. సపోజ్ నువ్వు సెల్ ఇన్సర్ట్ చేయాలనుకో ఇది యూస్ చేస్తాం. ఆర్ఎస్ నువ్వు ఒక రోని ఇన్సర్ట్ చేయాలనుకో రోస్ ని ఇన్సర్ట్ చేస్తా, లేదు కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయాలి అలాంటప్పుడు ఇన్సర్ట్ కాలం అని కొడతా, లేదు ఎంటైర్ షీట్ ని నువ్వు చేయాలనుకోండి ఇన్సర్ట్, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దెన్ డిలీట్ అంటే సేమ్ ఇన్సర్ట్ చేసినట్టే డిలీట్ కూడా ఉంటుంది. డిలీట్ సెల్స్ అని కొట్టాలనుకో డిలీట్ అవుతుంది, లేదు ఒకే రో మాత్రమే నువ్వు డిలీట్ చేయాలి అలాంటప్పుడు ఏం చేస్తాం, రో మాత్రమే డిలీట్ చేస్తాం. లేదు కాలమ్స్ మాత్రమే నువ్వు డిలీట్ చేయాలి అలాంటప్పుడు కాలం డిలీట్ చేయాలి, లేదు ఎంటైర్ షీట్ నువ్వు డిలీట్ చేయాలి అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎంటైర్ షీట్ ని డిలీట్ చేసేస్తాం అనమాట. దెన్ ఫార్మాట్ ఏముంటది, హైట్ ఎంత ఉండాలి, లేదు అవుట్ఫిట్ రో హైట్ ఎంత ఉండాలి, ఫిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ వచ్చేసరికి ఎక్కడ వస్తాయి, ఆ సెల్ సైజ్ లోకి వస్తాయి. ఆర్గనైజేషన్ సపోజ్ ఇక్కడ షీట్స్ అన్ని ఉంటాయి కదా, ఆ షీట్స్ కి నువ్వు రీనేమ్ ఇచ్చుకోవాలి పర్టికులర్ గా. అలాంటప్పుడు ఏమి యూజ్ చేస్తావు, రీనేమ్ అనేది ఇచ్చేసి అక్కడికి ఏ నేమ్ కావాలో అది లేదు ట్యాబ్ కలర్స్, ఆ ట్యాబ్ అనేది నువ్వు ఏ కలర్ లో సెట్ చేసుకుంటే ఆ కలర్ లోకి ఇలా డిఫరెంట్ గా మారిపోతుంది అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ ఫార్మాట్. దెన్ ఆటో సమ్ అంటే సపోజ్ నీ దగ్గర ఒక స్టూడెంట్స్ డేటా ఉంది, ఒక్కొక్క స్టూడెంట్ యొక్క ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళ సమ్ కనుక్కోవాలి, లేదు ఆ స్టూడెంట్ యొక్క యావరేజ్ ఎంత మార్క్స్ వచ్చినాయి, లేదు కౌంట్ ఎంత, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కౌంట్ నెంబర్స్. దెన్ మాక్సిమం ఏ సబ్జెక్ట్ లో మాక్సిమం మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్ లో మినిమం మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి అలాంటప్పుడు ఇవి యూస్ చేస్తాం అనమాట. దెన్ గో టు షార్ట్ అండ్ ఫిల్టర్. ఫిల్ అంటే ఏముంది, అప్, లెఫ్ట్, సిరీస్, జస్టిఫై, ఫ్లాష్ ఫిల్ ఇవన్నీ యూస్ చేస్తాం అనమాట. దెన్ షార్ట్ అండ్ ఫిల్టర్ లో ఏముంటుంది, సపోజ్ నీ దగ్గర ఒక బిగ్ డేటా ఉంది, ఆ డేటాలో నీకు ఏ టు జెడ్ డిస్ప్లే అవ్వాలనుకోండి నువ్వు ఏ టు జెడ్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నువ్వు కింద నుంచి పైకి చేసుకోవాలనుకో జెడ్ టు ఏ అనేది షార్టేజ్ చేసుకోవచ్చు. దెన్ ఫిల్టర్స్ చేస్తావు అనమాట. ఫైండ్ అండ్ సెలెక్ట్ ఏముంది, సపోజ్ ఆ డేటాలో పర్టికులర్ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్ నీకు కావాలి, ఫైండ్ అని సెలెక్ట్ చేసి అక్కడ నేమ్ టైప్ చేస్తాను, నీకు ఆ పర్టికులర్ డేటా
డిస్ప్లే అవుతుంది. ఆ పర్సన్ యొక్క డేటా డిస్ప్లే ఆర్ఎల్స్ రీప్లేస్. సపోజ్ ఒకే నేమ్ తో ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు కానీ వాళ్ళ సర్ నేమ్ యాడ్ చేయాలి. ఒకరిది మాత్రమే చేసి ఇంకొకది యాడ్ చేయడం మర్చిపోయావు. అలాంటప్పుడు ఏం చేస్తావు? రీప్లేస్ అని బటన్ క్లిక్ చేసి నువ్వు అక్కడున్న అతని నేమ్ కి సర్ నేమ్ యాడ్ చేసి రీప్లేస్ అని కొట్టావనుకో ఆటోమేటిక్ గా రీప్లేస్ అయిపోతుంది. అతని సర్ నేమ్ తో సహా డిస్ప్లే అవుతుంది. Then go to special formulas, nodes, conditional formats, constants, data validation. These are all comes in find in select. ఇవన్నీ హోమ్ ట్యాబ్ లో ఉంటాయి అన్నమాట. టుడేస్ క్లాస్ we can discuss what is home tab, what are the features available in home tab వల్ల యూస్ ఏంటి, దాన్ని ఎలా యూస్ చేస్తాం అనేది ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.